ఆర్టీసీ డిపో సంబంధించి కార్మికులు డ్రైవర్ సోదరుల యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని గత 5 రోజుల నుంచి ఇక్కడ ఉన్న డిపో మేనేజర్ గారు యాజమాన్యంతో వాళ్ళు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆర్టీసీ డిపోలో లేనటువంటి విధానాన్ని అవలంబిస్తూ పని భారాన్ని పెంచుతూ వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ డ్రైవర్ ఉద్యోగం చేయాలి, కండక్టర్ ఉద్యోగం చేయాలి, వాటర్ బాటిల్ స్లీపర్ పోస్ట్ ఉద్యోగం చేయాలి. ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడ లేనటువంటి విధానాన్ని ఈ భద్రాచలం డిపో మేనేజర్ గారికి వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. కార్మికులు ఈరోజు ఎంతో శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి యాజమాన్యం భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వాళ్ళకి లేనిపోయినటువంటి పని భారాన్ని కల్పించి వాళ్ళని మైండ్ అంతా కూడా డైవర్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది న్యాయం కాదని మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. అయ్యా డిపో మేనేజర్ గారు, మీరు రాష్ట్రంలో ఏ డిపోలో కూడా ఏ మేనేజర్ కూడా ఇలాంటి విధానాన్ని కొనసాగించడం లేదు. భద్రాచలం మొదలుకొని హైదరాబాద్ వెళ్ళేటటువంటి బస్సులకి మీరు డ్రైవర్ ఉద్యోగం అంటే డ్రైవర్ ఉద్యోగం చేయాలి వారు. అంతేగాని కండక్టర్లు టికెట్లు వాళ్ళే కొట్టాలి. వాళ్ళు పీజీ డిగ్రీలు చదివారా? ఎప్పుడు చేయాలి ఈ ఉద్యోగం? రెండోది స్లీపర్ పోస్ట్, అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ పోస్టు, ప్యాసింజర్కి మంచినీళ్ళ బాటిల్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు అదనపు భారాన్ని కల్పించి వాళ్ళ మీద పని భారాన్ని పెంచుతున్నారు. ఇది న్యాయమైనటువంటి సమస్య కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మీరు కార్మికులని పిలిచి కార్మిక నాయకత్వంతో మాట్లాడి సంప్రదింపులు చేసి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల్ని తీర్చాలి, పరిష్కరించాలి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు యాజమాన్యం నేను యజమానిని నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది మీరు పాటించాలంటే ఇది కలవదు. ఎక్కడ లేనటువంటి విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం కార్మికులకు వచ్చిందా? మీరు పక్క డిపోలు అడగండి. మనుగూరు కానివ్వండి, సత్పల్లి కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, ఖమ్మం కానివ్వండి. ఆ డిపోలలో ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు మీరు ఇంత కక్షపూరితమైనటువంటి విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారు? కనుక తక్షణం మీరు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల ఏ ఉద్యమానికైనా ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం తరఫున వాళ్ళకి అండగుంటుంది. ఈ సమస్యను మీరు పరిష్కారం చేయని ఎడల దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఈరోజు హెచ్చరిక చేస్తాం. గౌరవ తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులకు మా కార్మికుల పక్షాన విన్నవించుకున్న విషయం ఏమిటంటే, మేము గత సంవత్సరం క్రితము మాకు కండక్టర్ని ఇవ్వండి అని చెప్పేసి గౌరవనీయులు భద్రాచలం డిపో మేనేజర్ గారిని కోరడం జరిగింది. సంవత్సరం నుంచి కూడా కాలయాపన చేస్తూ అధిక పనిభారం మోపి కార్మికుల మీద శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఇదేమిటని మేము 1వ తారీఖు రోజు మరలా మెమోరాండం ఇచ్చాం. సార్, మేము పెరిగిన పనిభారానికి మా యొక్క శ్రమను అడ్డుగా పెట్టి మీరు మాతోటి ప్రజల మీద, మన ఆర్టీసీ ప్రయాణికుల మీద ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మా వల్ల కావడం లేదు. మేము సర్వీస్ చేయలేకపోతూ ఉన్నాం. రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేయలేకపోతూ ఉన్నాం. దయచేసి మా కండక్టర్లు గారిని ఇవ్వండి, మేము సర్వీసులు తీస్తామని 1వ తారీఖు నుంచి చెప్పడం జరిగింది. సార్ వారం రోజులు టైం అడిగారు. వారం తర్వాత మరలా సోమవారం వెళ్ళాము. 1వ తారీఖు, మళ్ళీ 8వ తారీఖు సోమవారం వెళ్ళి అడిగితే నేను కండక్టర్ని ఇవ్వను అని చెప్పారు. 8వ తారీఖు నుంచి ఈ రోజుకి 5 రోజులు గడుస్తూ ఉన్నా కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మా డిపో మేనేజర్ గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు బస్సులు ఆగిపోయే పరిస్థితి. కాబట్టి అయ్యా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు భద్రాచలం డిపో మేనేజర్గా వచ్చిన నాటి నుండి ఈ 1వ తారీఖు నుంచి ఈరోజు 11వ తారీఖు వరకు నా కార్మిక సోదరులు, నా డ్రైవర్ సోదరులు హింస చేస్తున్నటువంటి వారు 10 మంది అనారోగ్యానికి పాలై వారు ఆసుపత్రిలో ఉన్నారు. కావాలంటే మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, లేదా విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోండి. వారికి ఏం డిసీజ్ వచ్చింది, ఏ కారణం చేత వాళ్ళు అనారోగ్యానికి గురయ్యారు, అనారోగ్యానికి గురి కావడానికి దాని అనుకున్నటువంటి కారణాలు ఏంటో మీరు విజిలెన్స్ ద్వారా తెప్పించుకోండి. నా కార్మికులు ఇవాళ హాస్పిటల్లో ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం మీరేనని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వారి ఆరోగ్య స్థితిగతుల మీద మీరు ఒక
ఎండి గారిని ఎంఎస్ని తెప్పించుకొని వారు ఎందుకు అనారోగ్యానికి గురయ్యారో దాని అనుకున్న కారణం ఏంటో తెలుసుకొని దాని మీద మీరు రిపోర్ట్ మీద మాకు మాట్లాడి న్యాయం చేయాలని నేను కోరుతా ఉన్నా తప్ప నేను ఏదో ఏం మాట్లాడదలుచుకోని నేను నిన్నటి వరకు నా పక్షాన ఉంది. మేము ఆర్టీసీ అందరూ కార్యక్రమంలో జేఏసీ అయ్యి దీని మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అధికార పార్టీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి తప్పకుండా మా హక్కులను మేము కాపాడుకుంటామని డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 రోజులుగా భద్రాచలం డిపోలో ఉన్నటువంటి కార్మిక వర్గం డ్రైవర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు ఏదో జీతాలు పెంచమని చేయట్లేదు, లేదా వాళ్ళకి ఏదైనా సమస్య పరిష్కారం చేయమని చెప్పట్లేదు, లేదా ఈఎస్ఐలు పిఎఫ్లు బోనసులు పెంచమని చేయట్లేదు. మా మీద పని భారాన్ని తగ్గించండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో భద్రాచలంలో డిపోలో ప్రత్యేకమైన చట్టం ప్రత్యేకమైన న్యాయం చేస్తున్నటువంటి మేనేజర్ గారు ఇవాళ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయకుండా ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం చేయించుకుంటూ కండక్టర్ ఉద్యోగం చేయించుకుంటూ మంచిలో పాటలు ఇచ్చే ఉద్యోగం కూడా వాళ్ళనే చేయమంటా ఉంటే ఇలా పని భారం ఇస్తున్నారా, పని భారం తగ్గిస్తున్నారా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కార్మికుడు మంచిగా ఉంటేనే, కార్మికుడు ఆందోళన లేకుండా మంచిగా ఉంటేనే ఆ ప్రభుత్వం ముందుకు నడిచింది, అదే ఆ బస్సు ముందుకు నడిచింది. ఆ విధంగా ఆలోచన చేయకుండా కేవలం కక్షపూరితంగా డ్రైవర్లు ఇవాళ ఇక్కడికి వచ్చి నాకు ఆ సమ్మెకు వస్తే ఒక 4-5 డ్రైవర్లు చెప్పారు 35-36 సంవత్సరాల వయసు ఉందండి, బీపీ టాబ్లెట్లు మింగుతున్నాం, మా పరిస్థితి అట్లా తయారైందనే పరిస్థితి వచ్చింది. అంటే విషయం ఏంటంటే కార్మిక వర్గానికి జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్నం పెట్టినా అన్నం పెట్టకపోయినా ముందు ఒత్తిడిని తగ్గించాలి. వాళ్ళ పని భారం తగ్గించే ఒక ప్రయత్నం మేనేజర్ చేయకుండా పని భారాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, మేము కూడా అన్ని పాటిస్తాం. ఇలా సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ పోవాలంటే ముందు కూకటపల్లి బిఎస్సీఎల్ బస్సు ఉండేది. ఆ బస్సు పీకేసి ఇలా జేబీఎస్ బస్సు, ఎంజీబీఎస్ వరకే బస్సులు పంపడం వల్ల పైకి పోయే జనాలు, పైన కూకటపల్లి బిఎస్సీఎల్ పోయే జనాలు ఇబ్బంది పడి ప్రైవేట్ ట్రావెల్స్ ఆశిస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఎంచుకోవడం మానేసి ప్రైవేట్ ట్రావెల్స్ బిఎస్సీఎల్ దాకా పోతా ఉంటే వాటికి ఎక్కి జనం పోతా ఉన్నారంటే మరి ఆర్టీసీ మీద దాని మీద మేనేజర్ గారు దృష్టి పెట్టాలి తప్ప ఈ కార్మికులు ఇంకెట్లా పని చేయించుకోవాలి, ఈ కార్మికులు ఇంకెట్లా వేధించాలి, 8 గంటల పోయి 12 గంటలు చేయాలి, ఈ ఆలోచన నుంచి మార్చి కార్మికులకు న్యాయం చేయాలి డిమాండ్ చేస్తాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం, కార్మిక సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ 10 ఏళ్ళ అధికారంలో. ఇలా ఈ ఆర్టీసీని కూడా విలీనం చేసి ప్రభుత్వంలో ప్రజలకి విలీనం చేసి కార్మిక వర్గానికి న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు తన మొండి వైఖరిని విడనాడి కార్మికుల పక్షాన ఈ యొక్క సమస్య పరిష్కారం చేయకపోతే ఈ కార్మికులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.